59వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు కార్యక్రమంగా చేయించుకుంటున్నాము. ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించిన భక్తులందరూ ఈ దీప పూజలో పాల్గొనవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ఇప్పుడు చెప్తుంది ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.
विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवा स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। ఓం అందరూ దీపాలు వెలిగించండి గంట వాయిస్తూ. ఓం ఉద్దీప్య సుజాత వేదో పుణ్యతిర్గతి మమ పశుభుశ్చమహ్యమావమదేవనం చ దిశో దిశ ఆత్మానమలింగుత్వా ప్రణవం చోత్తరాణం పరమార్థం తు దేవానాం గమనార్థం తు రక్షసాం గురుఘంటారం తత్ర దేవతాహ్వానలాంఛనం. ఓం అందరూ కూడా కుడి చేతితో అక్షతలు పట్టుకోండి. ఓం దేవీం వాచమజనయంత దేవాః తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంత్రేషు మూర్జందుహాన ధేనుర్వాగస్మానుపుషశ్రుతైతు అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు. మీ పళ్ళెంలో ఉన్నటువంటి పూజా వస్తువుల పైన మీ పైన చుట్టుపక్కల వాళ్ళందరి పైన అట్లా అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలవతోలే మంగళం యత్ర యోగేశ్వర కృష్ణః యత్ర పార్థోధనుత్తరః తత్ర స్మీరుజయోర్భూతిః ధ్రువానేతిర్మతిర్మమ స్మృతి సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం వ్రజామి శరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం ఏషాం హృదిస్థో భగవన్ మంగళాయతనం హరిః లాభస్తేషాం జయస్తేషాం గురుస్తేషాం పరాభవః ఏషామిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మీ దగ్గర ఒక ఒక్క కానీ ఒక రూపాయి బిళ్ళ కానీ ఉంటే ముందుకు పెట్టుకోండి. ఆ రూపాయి బిళ్ళ పైన అక్షతలు వేస్తూ ఉండండి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. ఓం వాణీహిరణ్యగర్భాభ్యాం నమః. ఓం శచీపురందరాభ్యాం నమః. ఓం అరుంధతీ వశిష్టాభ్యాం నమః. ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. ఓం శ్రీ మాతాపితృభ్యో నమః. ఓం శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. ఓం సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అందరూ ఇలా చేయండి. ఈ వేలు ఉపయోగించుకోవాలమ్మా. ఇలా చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం ఇష్టదేవతాభ్యో నమః. ఓం కులదేవతాభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరూ రెండు చేతులు ఎత్తి నమస్కారం చేయండి ఒక్కసారి. తర్వాత
ఒక గ్లాస్లో నీళ్లు ఆచమనానికి మాత్రమే వాడాలి, అవి పూజకు వాడకూడదు. కాబట్టి ఆచమనం చేయడానికి పెట్టుకున్నటువంటి గ్లాస్లో ఉన్నటువంటి నీళ్లు పైన ప్రోక్షం చేస్తుంది. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ కుండలీకాక్షం సబాహ్యభ్యంతర శుచిః ఆచమ్య ఓం కేశవాయ స్వాహా. 3 సార్లు తాగండి. ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా, ఓం గోవిందాయ నమః. ఇలా చేతిలో వేసుకుని తాగాలి. ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అందరూ నా వైపు చూడండి, ఇలా చేయండి. ఓం ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః పరమాత్మా దేవత దైవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగః. గాలి బాగా పీల్చుకుంటుంది అండి. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసమృతం బ్రహ్మ భూర్భువస్సువరో. మీరు ఏ ఆచమనానికి పాత్రలో అయితే నీళ్ళు వాడారో అదే నీళ్ళతో కడిగేసుకోండి. ఇప్పుడు మీ ఎడమ చెయ్యి చూపించండి, మీ కుడి చెయ్యి చూపించండి. కుడి చేతితో పుష్పాలక్షతలు పట్టుకోండి. ఎడమ చేయిని కుడి తొడ మీద పెట్టుకోండి. పుష్పాలక్షతలు ఇలా ఫోల్డ్ చేయండి, ఇలా పెట్టుకోండి. సంకల్ప సిద్ధి. ఇప్పుడు మీరు మనసా వాచా కర్మణ మాట్లాడకుండా మీకు ఏ సంకల్పాలు నెరవేరాలి. కాబట్టి అత్యవసరమైనటువంటి సంకల్పాలు ఏవైతే ఉంటాయో మనస్ఫూర్తిగా భగవంతుడికి నివేదించుకునేటటువంటి సమయం ఇది. ఓకేనా? తర్వాత మీ అందరి యొక్క గోత్రనామాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను. తర్వాత చెప్తాను ఎప్పుడు చెప్పాలన్నది. అందరూ చెప్పండి. మమా, గట్టి చెప్పండి. మమా ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాయాం చన్నపట్టణే శ్రీ చెప్పండి క్రోధినామ సంవత్సరే వసంత ఋతౌ ఉత్తరాయణే వైశాఖ మాసే బహుళపక్షం అష్టమ్యాం తిథౌ శతభిషా నక్షత్రే శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషేణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ చెప్పండి శ్రీ
కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణే సత్సంగ నిలయే అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన గోత్రనామా చెప్తాను. మీ అందరి గోత్రాలు సర్వగోత్రోద్భవస్య. మీ గోత్రాలన్నీ చెప్పండి అన్న. పరబ్రహ్మ గోత్రోద్భవస్య. నా పేరు సుప్రేమానంద. మీ అందరి పేర్లు ఫస్ట్ యజమాని పేరు చెప్పండి. ఇంట్లో అందరి పేర్లు చెప్పండి. మీరు మనసులో చెప్పుకోవచ్చు, బయట చెప్పకపోయినా పర్లా. సర్వగోత్రోద్భవస్య సుప్రేమానంద నామధేయః అస్మాకం సహ కుటుంబానాం అస్మాకం చెప్పండి. అస్మాకం చెప్పండి. అస్మాకం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం సమస్త ధన కనక వస్తు వాహనాది అభ్యుదయార్థం చ రాజగృహే రాజప్రసాదేన సర్వకార్యాణి అనుకూలత సిద్ధ్యర్థం ప్రతికూలత నివృత్త్యర్థం మమ సత్సంతానే సద్బుద్ధి ప్రవర్తనార్థం శ్రీ సరస్వతి మాత లక్ష్మీ మాత అనుగ్రహ సిద్ధ్యర్థం మమ యజమానస్య సమస్త వ్యాపారాది అభివృద్ధి సిద్ధ్యర్థం ఆరోగ్య సిద్ధ్యర్థం మమ జన్మ నక్షత్రవశాత్ నామ నక్షత్రవశాత్ సమస్త దోష పీడ పిశాచ బాధ నివృత్త్యర్థం ప్రతికూలతా సిద్ధ్యర్థం అనుకూలతా సిద్ధ్యర్థం ప్రతికూలతా నివృత్త్యర్థం సమస్త దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం శ్రీ దుర్గా మాత శ్రీ లక్ష్మీ మాత శ్రీ సరస్వతి మాత కృపా కటాక్ష అనుగ్రహ సిద్ధ్యర్థం విశ్వ కళ్యాణార్థం అస్య భగవతో దేవదేవస్య దేవతా సార్వభౌమస్య అగణిత అనేక దివ్యావతారస్య ఆది మధ్యాంతరహితస్య సకల భువన బ్రహ్మాండ అధీశ్వరీ లక్ష్మీ స్వరూపిణి శ్రీ మహావిష్ణు స్వరూపిణి శ్రీ దీపలక్ష్మీ దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం అష్టోత్తర శ్రీ సూక్త విధానేన అష్టోత్తర శతనామావళి పూజాం చ కరిష్యామహే. ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం చ కరిష్యామహే. అలా చూపించి నీళ్ళతో పాటు వదిలేయండి. నీళ్ళు తీసుకుని పక్కన వదిలేయండి. అలాగే ఇందాక రూపాయి బిళ్ళ పెట్టారు కదా, ఇప్పుడు వేరే నీళ్ళు కూడా ఉన్నాయి కదమ్మా, కలశం నీళ్ళు. ఆ కలశం నీళ్ళకి బొట్టు పెట్టి దాంట్లో ఒక రూపాయి బిళ్ళ ఉంటే వేసి, అలాగే కొంచెం ఒక గంధం పసుపు కుంకుమ వేసి ఒక పుష్పం వేసి ఈ కుడి చేతిని ఆ కలశం పైన ఆనించండి. ఓం
कलशस्य मुखे विष्णुः कंठे रुद्रस्तमाश्रितः मूले तत्र सुतः ब्रह्मा मध्ये मातृगणा स्मृताः कुक्षौ दुसाधराः सर्वे सप्तद्वीपा वसुन्धरा ऋग्वेदः सामवेदो हिदर्मणः अंगैश्च सहिताः सर्वे कलशामुसमाश्रिताः अत्र गायत्री सावित्री शान्ति पुष्टिकरे तदा आयां तदेव पूजार्थं द्रुतक्षयकारकाः गंगे चमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिन्धु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु ॐ आकलशे सुधावते पवित्रे परशिष्यते उक्तर्यज्ञेषु वर्धते आपो वा इदं सर्वं विश्वा भूतान्यापः प्राणा वा आपः पशव आपो नमापो मृतमापः सम्राडापो विराडापस्वराडापश्चन्दा उष्यापो ज्योति उष्यापो विजयो उष्यापो सत्यमापः सर्वा देवता आपो भूर्भुवः सुरापवो మంత్రకలశోదకేన దేవం పుష్పంతో దేవుడి పైన చల్లండి కలశంలో ఉన్నటువంటి నీళ్ళు. అలాగే ఈ పైన ప్రోక్షణ చేసుకోండి. పూజా ద్రవ్యాల పైన ప్రోక్షణ చేసుకోండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య గణపతి దాకా రూపాయి బిళ్ళ పెట్టుకున్నారు కదమ్మా. ఒక పుష్పాన్ని తీసుకుని ఇలా తాకి గంట వాయిస్తూ పట్టుకోండి. ओम असुनीते पुनरस्मा चक्षुप्रप्राणो देवी भोगम जपस्येम सूर्यमच्चरं तममते मुदयान स्वस्ति अमृतं वै प्राणामृतमापु प्राणानिर्वाणं अपमयते प्राणप्रतिष्ठापन मुहूर्तसुमुहूर्तो अस्तु साकल तात्पर्यम् अष्टवेदि स्थिरो भव वरदो भव सुमुखो भव सुप्रसन्नो भव स्थिरासनं कुरु. अंदर नमस्कार करेंगे. ओम गणात्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनश्रवन्नो दिव्यसीदसादनम्. ओम श्री महागणाधिपतये नमः. ओम प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामानित्रिवत्. ओम श्री सरस्वती देव्यै नमः. ओम श्री महागणाधिपतये नमः. ध्यायामि आवाहयामि नैवेद्यदायिनते మీరు సంతోషించేదారు. ఆవాహయామి ఆసనార్థే పుష్పం సమర్పయామి. పుష్పం పెట్టండి. ఇప్పుడు ఇందాక కలశం నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీటితో పూజ చేయాలి. పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి शुद्धोदकेन स्नानं समर्पयामि शुद्ध आचमनीयं समर्पयामि वस्त्रेण्यं समर्पयामि पुष्पालु अक्षतलु पूलु उत्पत्ति अन्नी पेट्टंడి దేవుడికి वस्त्रं समर्पयामि यज्ञोपवीतं धारयामि श्रीगन्धं धारयामि कुंकुम हरिद्रा कुंकुमान् समर्पयामि కుంకుమ పసుపు అక్షతలు అన్నీ వేసి హృదయపూర్వకంగా నమస్కారం చేయండి. ఇప్పుడు మీ దగ్గర ఏముంటే అక్షతలు ఉంటే అక్షతలు, పుష్పాలు ఉంటే పుష్పాలు, స్వామివారికి అష్టోత్తరం అంటే నామాలు చెప్పాలి. ఓం సుముఖాయ నమః వేస్తూ ఉండండి, అక్షతలు వేస్తూ ఉండండి. ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ओम गजकर्णिकाय नमः, ओम लंबोदराय नमः, ओम विकटाय नमः, ओम विघ्नराजाय नमः, ओम धूमकेतवे नमः, ओम गणाध्यक्षाय नमः, ओम फालचंद्राय नमः, ओम गजाननाय नमः, ओम वक्रतुंडाय नमः, ओम शूर्पकर्णाय नमः, ओम हेरंबाय नमः, ओम स्कंदपूर्णाय नमः, ओम श्री
सिद्धिविनायक स्वामिने नमः। नानाविध परिमलपत्रपुष्प अक्षतकुङ्कुमानि समर्पयामि। ధూపం వెలిగించాలమ్మా, రెండు వెలిగించండి. ఓం వనస్పతిర్భవే దివ్యైః నానాగంధైః సంయుతం ఆధ్యేయః సర్వదేవానాం ధూపోऽయం ప్రతిగృహ్యత ధూపమాఘ్రాపయామి. సాక్షాత్ దీపం సందర్శయామి. ధూపదీప అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అరటి పళ్ళు తాంబూలం నైవేద్యం స్వామిని, గణపతి వారిని. నీళ్లు నేను మంత్రం చెప్పేంత వరకు నీళ్లు ప్రోక్షణ చేస్తూనే ఉండాలి. అర్థమవుతుంది కదా? ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం సత్యం దుర్గేణ పరిశుచ్చామి అమృతమస్తు అమృతోపస్తృణమస స్వాహ. ఎలా చూపించదమ్మా? ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం ప్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. నీళ్ళు ప్రోక్షణ చేయండి. అమృత నైవేద్యం నివేదయామి. కదలీఫల నైవేద్యం నివేదయామి. ఓం పూగీఫల సమాయుక్తం నాగవల్లీదలయుక్తం. తాంబూలము మీరు దక్షిణ పెట్టి తాంబూలం పెట్టి నమస్కారం చేసుకోండి. ఓం పూగీఫల సమాయుక్తం నాగవల్లీదలయుక్తం ముక్తా చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యత దక్షిణ సంగ తాంబూలం సమర్పయామి. అధనీరాజనం. రాఘవ చుట్టూరు తిరిగినాడా హారతి ఇచ్చేటప్పుడు. హారతి అందరూ ఒకే డైరెక్షన్లో ఇవ్వండమ్మా. అందరూ లాస్ట్లో కూడా పైకి నేను చూపిస్తాను. అందరూ పైకి ఎత్తారు. తర్వాత కర్పూరం వెలిగించండి అమ్మా. ఇంకా వెలిగించినప్పుడు అందరూ గంట వాయించండి. ఓం చిన్నది అమ్మా రాదమ్మా, అంత పెద్దది పెట్టు. ఓం నతత్ర సూర్యో భాతి చంద్రతారకం నీవా విద్యుతో భాతితో యమగ్ని తమేవ భాగ్యతో సునకరణమా తమేవ భాంతమనభాతి సర్వం తస్య భాస సర్వమిదం విభాతి. ఓం అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోరఘోరకరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తృరూపేభ్యః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆనందమంగళకర్పూర నీరాజనం సందర్శయామి. ఎడమ చేతితో పట్టుకొని కుడి చేతితో ఇచ్చి నీళ్ళు చూపించండి. పక్క వాళ్ళు జాగ్రత్త, వెనక వాళ్ళు జాగ్రత్త. జాగ్రత్తగా అందరూ ముందు పెట్టండి. ఈ ముందు పెట్టుకోండి. అంతా మీకు కుదిరితే వాళ్ళ ముందు పెట్టండి. మళ్ళా వెనక్కుండా చూసుకోండి. మీరు ముందు పెట్టుకోండి. అందరూ ఒకే లైన్లో. అలాగే వెనక్కి వెళ్ళి ఫోటో తీయాలి. వీడియోపై ఫోటో తీ. వెనక్కి వెళ్ళి గో బ్యాక్. ఆ కెమెరా పెట్టడం లేదు మళ్ళా. ఆ కెమెరా పెట్టడం లేదు. అందరూ గణపతుల వారికి నమస్కారం చేయండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సర్వాభావే అక్షరాన్ని సమర్పయామి. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. తతో
నమస్కారం కరోమి. అక్షతలు వేసి నమస్కారం చేయండి. ఓం పునః పూజార్థే ఛత్రమాచ్ఛాదయామి చామరం వీడయామి. అక్షతలు వేస్తుండండి. నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, అశ్వాన్ ఆరోహయామి, గజాన్ ఆరోహయామి, ఆందోళికాన్ ఆరోహయామి. సమస్త రాజోపచార, దేవోపచార, భక్త్యోపచార, శక్త్యోపచార పూజాం సమర్పయామి. సర్వాభావే అక్షతాన్ని సమర్పయామి. తతో నమస్కారం కరోమి. ఆ స్వామి దగ్గర ఉన్న అక్షతలు తీసుకుని తల మీద వేసుకుని నమస్కారం చేసుకోండి. ఇప్పుడు మీరు దీపం వెలిగించారు కదమ్మా, ఇందాక దాన్ని వెలిగించారు కదా, పెద్ద దీపం, అమ్మవారి దీపం. అమ్మవారి దీపాన్ని తోసేయకుండా నిదానంగా పుష్పం పట్టుకొని నెమ్మదిగా గంట ఉప్పు అలా పట్టుకొని ఉండండి. ఓం అసునీతే పునరస్వాం చక్షు పునఃప్రాణమిహనో దేవి భోగం జోపస్యేమ సూర్యముచ్చరం తమనమతే ఉదయాన స్వస్తి. అమృతం వై ప్రాణ అమృతమాపు ప్రాణాన్యవదాస్థానోపస్మయతే. ప్రాణప్రతిష్ఠాపనముహూర్త సుముహూర్తో అస్తు. ఓం శ్రీ దీపజ్యోతిబ్రహ్మణే నమః. దీపలక్ష్మీ దేవతాభ్యో నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగనామేశ్వరీం ఘటాపేండి. దాసీభూత సమస్త దేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విమద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఓం శ్రీ లక్ష్మీదేవ్యై నమః. ఓం శ్రీ దీపలక్ష్మీ దేవతాభ్యో నమః. అని చెప్పండి. ధ్యాయామి, ఆవాహయామి, అవకుంఠితో భవ, స్థిరాసనం కుర్యాత్, స్థిరాసనం కుర్యాత్. ఇహ తిష్టంతు, ఇహ తిష్టంతు, ఇహ తిష్టంతు. అక్షరాలు వేయండి. ఇప్పుడు నమస్కారం చేసుకోండి. తమావహ జాతవేదో లక్ష్మీ మనపగామిని యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే విష్ణువక్షస్థలాలయే ఆవాహయామి దేవి త్వాం సుప్రీతా భవ సర్వదా. ఓం శ్రీ దీపలక్ష్మీ దేవతాభ్యో నమః. రెండు చేతులు పెట్టండి. మళ్ళా ఆవాహయామి, పుష్పం పట్టుకోండి కుడి చేతిలో. సూర్యాయత విభస్ఫూర్తి స్ఫురద్రత్ర విభూషితం సింహాసనమిదం దేవి శ్రీయతాం సురపూజితే. తమావహ జాతవేదో లక్ష్మీ మనపగామిని యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం. ఓం శ్రీ దీపలక్ష్మీ దేవతాభ్యో నమః. ఆసనార్థే సింహాసనం సమర్పయామి. పుష్పాలు వేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే స్పూన్తో నీళ్లు పట్టుకొని ఉండండి. నేను చెప్తాను, అంతవరకు పట్టుకొని ఉండండి. సూర్యాయుత నిభస్ఫూర్తి స్ఫురద్రత్న విభూషితం సింహాసనమిదం దేవి స్థీయతాం సురపూజితే. సువాసిత జలం రమ్యం సర్వతీర్థ
समुद्भवं पाद्यं गृहाण देवित्वं सर्वदेव नमस्कृते अश्वपूर्वामृतमध्यां हस्तिनादप्रबोधिनीं श्रियं देवीमुपह्वये श्रीर्मा देवीर्विशताम्। ఓం శ్రీ దీపలక్ష్మీ దేవతాభ్యో నమః. ఇలా చూపించండి. పాదయోపాద్యం సమర్పయామి. మరొకసారి. కాంసోస్మితాం హిరణ్యప్రాకారమాద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిఓపహ్వయే శ్రియం సువాసితజలం రమ్యం సర్వతీర్థసముద్భవం. ఓం శుద్ధోదకం చ పాత్రస్థం గంధపుష్పాదిమిశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహాణసురపూజితే. ఓం శ్రీ దీపలక్ష్మీ దేవతాభ్యో నమః. మరొకసారి. పాదయోః పాద్యం సమర్పయామి. మరొకసారి పట్టుకోండి. సువర్ణ కలశానీతం చందనాగరు సంయుతం గృహాణాచమనం దేవి మయా దత్తం శుభప్రదే. ఓం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమేం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం వారుణే. ఓం శ్రీ దీపలక్ష్మీ దేవతాభ్యో నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిఓపహ్వయే శ్రియం చంద్రాం హిరణ్మయీం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమేం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వారుణే. నీళ్లు ప్రోక్షణ చేస్తుండండి. స్నానం చేస్తున్నట్టుగా భావన చేయండి అమ్మవారికి. ఆదిత్యవర్ణే తపసోది జాతో వనస్పతిస్తవ వృక్షోధబిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్య అలక్ష్మీః. ఓం పయోధికృతోపేతం శర్కరా మధు సంయుతం పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయీ. ఓం గంగాజలం మయానీతం మహాదేవ శిరస్థితం శుద్ధోదక స్నానమిదం గృహాణ హరివల్లభే. ఆపోహిష్టామయో భువః తానవోచే దదాతనా మహేరణాయ చక్షసే యో వశ్వతమోరసః తస్య భాజయతే అనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయ యదిత్వధా. ఆపోజన నీళ్ళు ఆపోజన యథా జనః శుద్ధోదకేన స్నానం సమర్పయామి. మీరు ఒకవేళ జాకెట్ పీస్ తెచ్చుకున్నా లేకపోతే వస్త్రం తెచ్చుకున్నా మీరు అమ్మవారికి వస్త్రాలంకరణ చేయండి. ఓం సురాంగ్రి సురక్షితాంగ్రి యుగలే దుకూల వసన ప్రీ వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ భువనేశ్వరీ. ఉపైతు మాం దేవ సగకీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే. ఓం శ్రీ దీపలక్ష్మీ దేవతాభ్యో నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. యజ్ఞోపవీతం
क्षत्पिपासामलां ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमृद्धिं च सर्वां निर्नुद मे गृहात्। ॐ तप्तहेमकृतं सूत्रं मुक्तादामविभूषितम् उपवेदमिदं देवी गृहालत्वं शुभङ्करी। ॐ श्री दीपलक्ष्मीदेवताभ्यो नमः। यज्ञोपवीतं धारयामि गन्धं कर्पूरागरि कस्तूरी रोचनादि బరీగా పెట్టండి, బొట్టు పెట్టి దానిపైన కుంకుమ పెట్టండి. రోచనాది విరంభితం గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్కాం కరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామేవోపహ్మయే శ్రియం శ్రీగంధం ధారయామి. కుంకుమం పెట్టండి. మనసక్కామమాకూతిం వాజసత్యమశీమహి పశూనాం రూపమన్నస్య మయ శ్రీశ్రయతామ్యశః ఆభరణాన్ని సమర్పయామి. అక్షతాం ధవళాం దేవి తాళీయాం తత్తులాం శుభాన్ హరిద్రా కుంకుమోపేతాత్ గృహాణమబ్ది పుత్రికే కేయూరంకనే దివ్యే హారనూపురమేఖలా విభూషణాన్యమూల్యాని గృహానర్షి పూజితే. పుష్పం మల్లికాజాతి కుసుమైః చంపకైవకులైస్తదా శరక్షతపత్రైశ్చ కల్వారైః పూజయామి హరిప్రియే. ఓం కర్దమేన ప్రజాభూత మే సంభవ కర్దమా శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం. పుష్పమాలాం సమర్పయామి. పుష్పమాల తాకి ఆల్రెడీ వేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో పుష్పమాల తాకి నమస్కారం చేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఇలా హృదయాన్ని తాకించి అమ్మవారికి ఒక్కొక్క పుష్పము అష్టోత్తరం చేయాలి. అలాగే మీరేం చేయాలి, ఓం రావాలి అంతే, మంత్రం వద్దు, ఓన్లీ ఏం రావాలి, ఓం. ఓకే. ఓం చంచలాయై నమః పాదౌ పూజయామి. చెప్పాలి గట్టిగా. చపలాయై నమః జానుని పూజయామి. పీతాంబరధరాయై నమః ఊరు పూజయామి. కమలవాసిన్యై నమః కటిం పూజయామి. ఓం రావాలి. పద్మాలయాయై నమః నాభిం పూజయామి. మదనమాత్రే నమః స్తనౌ పూజయామి. లలితాయై నమః భుజద్వయం పూజయామి. కంబుకంఠ్యై నమః కంఠం పూజయామి. సుముఖ్యై నమః ముఖం పూజయామి. శ్రియై నమః ఓష్టౌ పూజయామి. సునాసికాయై నమః నాసికాం పూజయామి. సునేత్రే నమః నేత్రం పూజయామి. ఎవరు వినపట్ల? ఓం రమాయై నమః కరుణౌ పూజయామి. వరలక్ష్మ్యై నమః కమలాయై నమః శరత్పూజయామి. వరలక్ష్మ్యై నమః సర్వాణి అంగాని పూజయామి. ఓం గట్టిగా వస్తే మీరు బాగా ఇన్వాల్వ్ అయినట్టు. ఓకే. ఓం ప్రకృత్యై నమః వికృత్యై నమః విద్యాయై నమః సర్వభూతహితప్రదాయై నమః శ్రద్ధాయై నమః విభూత్యై నమః సురభ్యై నమః పరమాత్మికాయై నమః వాచై నమః పద్మాలయాయై నమః పద్మాయై నమః శుచయై నమః స్వాహాయై నమః స్వధాయై నమః సుధాయై నమః ధన్యాయై నమః హిరణ్మయీ
విద్యామయ్యై నమః లక్ష్మ్యై నమః నిత్యపుష్టాయై నమః విభావర్యై నమః ఆదిత్యై నమః దిత్యై నమః దీప్తాయై నమః వసుదాయై నమః కమలాయై నమః కాంతాయై నమః కామాక్షై నమః క్రోధసంభవాయై నమః అనుగ్రహప్రదాయై నమః బుద్ధయై నమః అనఘాయై నమః హరివల్లభాయై నమః అశోకాయై నమః అమృతాయై నమః దీప్తాయై నమః లోకశోక వినాశిన్యై నమః ధర్మనిలయాయై నమః కరుణాయై నమః లోకమాత్రే నమః పద్మప్రియాయై నమః పద్మహస్తాయై నమః పద్మాక్ష్యై నమః పద్మసుందర్యై నమః పద్మోద్భవాయై నమః పద్మముఖ్యై నమః పద్మనాభప్రియాయై నమః రమాయై నమః పద్మమాలాధరాయై నమః దేవ్యై నమః పద్మిన్యై నమః పద్మగంధిన్యై నమః పుణ్యగంధాయై నమః సుప్రసన్నాయై నమః ప్రసాదాభిముఖ్యై నమః ప్రభాయై నమః చంద్రవదనాయై నమః చంద్రాయై నమః చంద్రసహోదర్యై నమః చతుర్భుజాయై నమః చంద్రరూపాయై నమః ఇందిరాయై నమః ఇందుశీతలాయై నమః ఆహ్లాదజనన్యై నమః పుష్ట్యై నమః శివాయై నమః శివకర్యై నమః సత్యై నమః విమలాయై నమః విశ్వజనన్యై నమః తుష్టయై నమః దారిద్ర్యనాశిన్యై నమః ప్రీతిపుష్కరిణ్యై నమః శాంతాయై నమః శుక్లమాల్యాంబరాయై నమః శ్రియై నమః భాస్కర్యై నమః బిల్వనిలయాయై నమః వరారోహాయై నమః యశస్విన్యై నమః వసుంధరాయై నమః ఉదారాంగాయై నమః హరిణ్యై నమః హేమమాలిన్యై నమః ధనధాన్యకర్యై నమః సిద్ధయై నమః శ్రైన్య సౌమ్యాయై నమః శుభప్రదాయై నమః రూపవేష్ణగతానందాయై నమః వరలక్ష్మీ నమః వసుప్రదాయై నమః శుభాయై నమః హిరణ్యప్రాకారాయై నమః సముద్రతనయాయై నమః జయాయై నమః మంగళాయై దేవ్యై నమః విష్ణు అక్షస్థలస్థితాయై నమః విష్ణుపత్న్యై నమః ప్రసన్నాత్మ్యై నమః నారాయణ సమాశ్రితాయై నమః దారిద్ర్యనాశిన్యై నమః దేవ్యై నమః సర్వోపద్ర నివారిణ్యై నమః నవదుర్గాయై నమః మహాకాళ్యై నమః బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః వికారజ్ఞాన సంపన్నాయై నమః భువనేశ్వర్యై నమః ఓం శ్రీ లక్ష్మీదేవ్యై నమః నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షత కుంకుమాని సమర్పయామి. అక్షతలు కుంకుమ పసుపు అన్నీ వేసి నమస్కారం చేసి గాజులు కూడా నమస్కారం చేసి ఇప్పుడు ఒకసారి ధూపం వెలుగుతుంది కదా, ధూపాన్ని మళ్ళీ చూపించండి, దండ వహించండి. దశాంగం గగ్గులో వేదం సుగంధం సుమనోహరం ధూపం దాస్యామి దేవేశి
గృహ్యతాం పుణ్యగంధిని ధూపమాజ్ఞాపయామి आपश्रुगन्ध स्निग्धानि चिक्कीतवसमे गृहे निज देवीं मातरगं श्रियं वासय मे कुले धूपमाघ्रापयामि साक्षात् దీపానికి చూపించండి ఆగ్రా పుష్కరిణీం పుష్టిం సువర్ణాం हेममालिनीं सूर्या हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह मृतात्रिवर्तसंयुक्तम् अन्धकारविनाशनं दीपं दास्यामि ते देवी गृह्यता मुदिता भव दीपं सन्दर्शयामि धूपदीप अनन्तरं शुद्ध आत्मयं समर्पयामि అత నైవేద్యం కొబ్బరికాయ అరటిపండు మీ దగ్గర పళ్ళు ప్రసాదాలు అన్నీ పెట్టి నివేదించండి. నా ఆ ఫోన్ ఆపే బుద్ధి ఆ ఫోన్ వచ్చేద్దాం మళ్ళీ టెంకాయలన్నీ కొట్టేసుకున్నామా. भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् नैवेद्यं षड्रसोपेतं प्रतिपद्याद्यसंयुतं नानाभक्षं फलोपेतं गृहाणहरिवल्लभे ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ओम सत्यं वर्तेन अना प्रोक्षणे सत्यं वर्तेन प्रशंसामि अमृतमस्तु अमृतोपस्तृणमस स्वाहा अंद्रला చూపించండమ్మా. ఓం ప్రాణాయ స్వాహా ఓం అపానాయ స్వాహా ఓం జ్ఞానాయ స్వాహా ఓం దానాయ స్వాహా ఓం సమానాయ స్వాహా ఓం బ్రహ్మణే స్వాహా. దీని ప్రశ్నే మధ్య మధ్య పానీయం సమర్పయామి అమృతావిధానమసి అద ఉత్తరా పోషణం సమర్పయామి హస్త వృక్షాలయామి. 3 సార్లు నీళ్ళు చెంచదలండి. పాద వృక్షాలయామి నీళ్ళు చెంచదలేండి నీళ్ళు. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఇలా అమృత నైవేద్యం నివేదయామి. పాయసాన్న సహిత నారికేళ ఫల సహిత కదలీ ఫల సహిత అమృత నైవేద్యం నివేదయామి. అమ్మవారి పడుకుంటా బాగా దిగి మమ్మల్ని బాగా ఆశీర్వదించాలి అని చెప్పి నమస్కారం చేసుకుని ఇప్పుడు మీరు హారతి ఇవ్వాలి. ఓకేనా? కొంచెం చిన్న చిన్న ముక్కలు పెట్టుకోండి, పెద్దగా పెట్టేసుకోకండి. ఎందుకంటే పొరపాటున ఏమైనా అయిందంటే కష్టం. అమ్మ రాదమ్మా చిన్నది పెట్టుకో, మళ్ళీ కావాలంటే వేసుకో. ఆమె తెలిగించేసి ఇట్లా తిప్పేస్తుంది పాపం. ఓం అంబనీకిదిగో మంగళం శంభూనిరాని జననీకిదిగో మంగళం పంచభూత తత్వమని పల్లెమొకటి చేసినాను ముంచిపోయే గుణములన్నీ మంచి భక్తి వేసినాను అంబనీకిదిగో మంగళం శంభూనిరాని జననీకిదిగో మంగళం మహారాణికిదిగో మంగళం విష్ణుపత్ని అంబనీకిదిగో మంగళం కామక్రోధములకై వర్తిన విరిగించినాను దూషణమని గుణము తీసి ధూపముగా వేసినాను అంబనీకిదిగో మంగళం
తిరుగమంగళం. పద్మరాయణములు మెరయు పీఠమందు కొలువైయుండ శుభములిచ్చు మహాలక్ష్మికి మంగళం. పద్మరాయణములు మెరయు పీఠమందు కొలువైయుండ శుభములిచ్చు అమృతవల్లికి శుభమంగళం. మంత్రహీనమైన గాని భక్తిహీనమైన గాని అభయమిచ్చు అమృతవల్లికి సర్వమంగళం. దీక్షతో మా శుక్రవార పూజలన్నీ గ్రహించి దీక్షతో మా శుక్రవార పూజలన్నీ గ్రహించి అభయమిచ్చు అమృతవల్లికి సర్వమంగళం. దీక్షతో మా శుక్రవార పూజలన్నీ గ్రహించి అభయమిచ్చు అమృతవల్లికి సర్వమంగళం. ఓం పద్మప్రియే పద్మే పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే తత్పాద పద్మమయే సన్నిధత్స్వ. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. నారాయణి నమోస్తుతే. శ్రీ మహావిష్ణు స్వరూప శ్రీ మహావిష్ణు సమేత శ్రీ మహాలక్ష్మీదేవి నమః. ఆనందమంగళ కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజన అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర. ఒరే జగదంబారానికి అందరికీ అందరు పైకెత్తమ్మా. మీ ఆత్మలను చేత పైకెత్తండి. ఆత్మలు మీ చేతులు కాదు, ఆత్మల్యం పైకెత్తండి అందరూ. ఆ బయట వాళ్ళంతా నమస్కారం చేసుకుంటామా ఒకేసారి. హర నమోరే జగదంబ రాణికి శ్రీ మహాలక్ష్మీదేవి మాతాకి శ్రీ దీపలక్ష్మీదేవి మాతాకి. గురుగారికి పెట్టండి. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. మంగళం శ్రీ కురుక్షేత్ర రక్షోనిహారిణి పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. మంగళం కుశలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. జై సద్గురునాథ్ మహారాజ్ కి, శ్రీ కృష్ణచంద్ర భగవానికి, శ్యామల రామచంద్రకి జై. నీరు చూపించి వదిలిపెట్టిన తర్వాత నీరు హారతిలా కలకత్తుకోండి. ముందే పెట్టుకోండి అప్పుడు మీకు ఇబ్బంది ఉంది. కొంచెం ముందే పెట్టుకోండి. మీరు మాత్రం అప్పుడే పెట్టండి. వెనక వాళ్ళు ముందే పెడితే వాళ్ళు ముందున్న వాళ్ళకి కష్టం. ఓం నమస్కారం చేసుకుని పుష్పాలు చేతిలో పట్టుకున్నాము అందరూ కూడా. ఓం పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతమవ సర్వదా. ఓం యాస పద్మాసనస్థా విపులకటితటీ పద్మపత్రాయతాక్షి గంభీరా వక్తనాభస్తనభరణమిత శుభ్రవస్త్రోత్తరీయ లక్ష్మీ దివ్యైర్గజేంద్రైర్మణిగణఖచితైः స్నాపిత హేమకుంభైः నిత్యం సా పద్మహస్త మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తా. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం
दासीभूत समस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां शुद्धलक्ष्मी मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रियलक्ष्मी वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा पराङ्कुशौ पाशमभीतिमुद्रां करैर्वहन्तीं कमलासनस्थां बालार्ककोटिप्रतिभां त्रिनेत्रां भजेऽहमम्बां जगदीश्वरीं तां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते नारायणि नमोस्तुते ఓం చేతులు పుష్పాలు పట్టుకోండి అక్షతలు పట్టుకున్నారా అది వేసేసేయండి మళ్ళీ పట్టుకోండి ఓం మేధాదేవి జుషమానాగాద్ విశ్వాచి భద్రాసు మనస్యమానా త్వయా జుష్టాగమానా దురుక్తాన్ బృహద్వదేవ విదధే సువీరాః త్వయా జుష్టర్షిర్భవతి దేవి త్వయా బ్రహ్మా గతశ్రీతత్వయా త్వయా జుష్టశ్చిత్రం విందతే వసుసాలో జుషశ్వద్రవిణో నమేధి మేధా మహీంద్రో దదాతు మేధాం దేవి सरस्वती मेधा मे अश्विना उभावा दत्तां पुष्करस्रजा अप्सरासु च या मेधा गन्धर्वेषु च यन्मनः दैवी मेधा सरस्वती सा मां मेधा सुरभिर्जुषताद स्वाहा आमां मेधासुरभिर्विश्वरूपा हिरण्यवर्णा जगति जगम्या ऊर्जस्वती पयसा बिम्बमाना सा मां मेधा सुप्रतीकाजुषन्तां मयि मेधा मयि प्रजा मयि यज्ञस्तेजो दधातु मयि मयि प्रजा मयीन्द्र इन्द्रियं दधातु मयि मेधां मयि प्रजा मयि सूर्यो भ्राजो दधातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ भूमिर्भुवनाद्वौ वरिणान्तरिक्षं महित्वा ఇల్లు అవ్వాల్సినటువంటి వాళ్ళు గృహప్రవేశం కావాలి అనుకునే వాళ్ళు తొందరగా గృహ నిర్మాణం అలాగే సొంత గృహాలు రావాలనుకునే వాళ్ళు నమస్కారం చేసుకోండి. ఇప్పుడు బాగా సూక్తం భూసూక్తం అనుకుంటూ నమస్కారం చేసుకుని అమ్మవారిని గట్టిగా ప్రార్థన చేయండి. ఉత్తర మంచి అభివృద్ధి రావాలని. ఓం భూమిర్భువనాద్యౌర్వరిణాంతరిక్షం మహిత్వా उपस्थिति देव्यतितेऽग्निमन्नादमन्नाध्यायादधे आयङ्गौ वृष्णिरक्रमेदसनन्मातरं पुनः पितरं च प्रयन् सुवः त्रिगं श्रद्धामविराजति वाक्पतङ्गाय शिश्रिये प्रत्यस्य वहद्युभिः अस्य प्राणादपानत्यन्तश्चरति रोचना व्यख्यन्महिषः सुवः यत्वा क्रुद्धः परोपमन्युना यदवत्या सुकल्पमग्ने तत्तव पुनस्त्वोद्दीपयामसि यत्ते मन्युपरोक्तस्य पृथिवीमनुदध्यसे आदित्या विश्वे तद्देवा वसवश्च समाभरन् मेदिनी देवी
सर्वसुन्दरा स्याद्वसुधा देवी वासुकी ब्रह्मवर्चसः पितॄणां श्रोत्रं चक्षुर्मनः देवी हिरण्यगर्भिणी देवी प्रसोदरी सदने सत्यायनी सीता समुद्रवती सावित्री यानो देवी मह्यङ्की महोधरणी महोध्यतिष्ठते शृङ्गे शृङ्गे यज्ञे यज्ञे विभीषणी इंद्रपत्नी व्यापिनी सरसिजैः वायुमती जलशयने श्रियं धारा च सत्यं दोपरिमेदिनी सोपरिदत्तं गाय विष्णुपत्नी महीं देवीं माधवीं माधवप्रियां लक्ष्मीं प्रियसखीं देवीं नमाम्यच्युतवल्लभाम् धनुर्धराय विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो धराः प्रचोदयात् शृण्वन्ति श्रोणामृतस्य गोपाम् पुण्यामस्य उपशृणोमि वाचम् महीं देवीं विष्णुपत्नीमजूर्याम् प्रतीचीमेनागं हर्षायजामा त्रेधा विष्णुरुगाय विचक्रमे महीं दिवं पृथिवीमन्तरिक्षं तच्छृणोति श्रवयिच्छमाना पुण्यग्श्लोकं यजमानाय कृण्वती स्योना पृथिवी भवा वृक्षरा निवेशनी यच्छानः शर्म सप्रथाः अदितिर्देवा गन्धर्वा मनुष्याः पितरो सुरास्तेषागं सर्वभूतानां माता मेदिनी महता मही सावित्री गायत्री जगत्पूर्वी पृथ्वी बहुला विश्वाभूता कथमाकाया सा सत्येत्यमृतेति वसिष्ठः सप्तमिवतित पुनः पुनन्तो यत्र धीरा मनसा वाचमकृत अत्र सखाय सख्यानुजायते भद्रैषां लक्ष्मीर्नियताधिवाची ॐ शान्ति शान्ति शान्तिः ॐ जातवेदसे सुनवाम सोममराति विदहाति वेदः ॐ जातवेदसे सुनवाम सोममराति यतो निदहाति वेदः सनः परषदति दुर्गानि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः तामग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु जुष्टां दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसि तरसे नमः अग्ने त्वं पारयानव्यो अस्मान् स्वस्ति भिरति दुर्गानि विश्वा ओश्च पृथ्वी बहुला न उर्वी भवातोगाय तनयाय शम्योः विश्वानि नो दुर्गः जातवेदः सिन्धुर्ननाव दुरितातिपर्षी अग्ने अत्रिवन्मनसा गृणानोऽस्माकं बोध्यविता तनूनां वृतनाचितगं सहमानमुग्रमग्निगं हुवेम परमात् सदस्तात् सनः परषदति दुर्गानि विश्वाक्षामद्देवो अतिदुरितात्यग्निः प्रत्नोषिघमेढ्यो अध्वरेषु सनाश्च होता नव्यश्च सत्सी
स्वाञ्चाग्ने तनुवं विप्रियस्व स्मभ्यं च सौभगमायगस्व गोभिर्जुष्टमैजो निषिक्तं तमेन्द्र विष्णु रनु संचरेम नागस्य पृष्ठमभि संवसानो वैष्णवीं लोकह्यमादयन्ताम् ॐ कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गिः प्रचोदयात् మీరు ఒక పుష్పం తీసుకొని ఇట్లా విసురుతూ ఉండండి అమ్మవారికి విసురుకరతో ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ నమస్కారం తీసుకోండి ఓం శ్రీనివాసాయ విద్మహే వెంకటేశాయ ధీమహి తన్న శ్రీశ ప్రచోదయాత్ ఓం ధనుర్ధరాయ విద్మహే సర్వసిద్ధ్యై చ ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్ ఓం శ్రీ మహాలక్ష్మీ దేవి నమః మంత్ర పుష్పాన్ని సమర్పయామి ఇట్లా పుష్పంతో అమ్మవారిలా ఉండండి महालक्ष्मी जगन्माता मधुसूदना प्रिय मनमोहिनी महालक्ष्मी जगन्माता मधुसूदना प्रिय मनमोहिनी आदिलक्ष्मी धनधान्य लक्ष्मी संतान लक्ष्मी सौभाग्य लक्ष्मी वीर्य लक्ष्मी धैर्य लक्ष्मी श्रीवर लक्ष्मी पाहि मां श्रीवर लक्ष्मी पाहि मां चंचल सुमंगल वसुंधर वसुप्रद चंचल सुमंगल वसुंधर वसुप्रद पद्मिनी सुनंदिनी निरंजनी भार्गवी पद्मिनी सुनंदिनी निरंजनी भार्गवी अमर कमल विमले हरिवल्लभे शुभे मंदहास चंद्रवदन शीतलां नमाम्यहम् मंदहास चंद्रवदन शीतलां नमाम्यहम् महालक्ष्मी जगन्माता मधुसूदना प्रिय मनमोहिनी मधुसूदना प्रिय मनमोहिनी गीतं श्रवयामि अश्वान् आरोहयामि अक्षरं गजान् आरोहयामि आन्दोलिकान् आरोहयामि ఇది రామాయణం అవధారయ అలాగే కూర్చోండి స్ట్రైట్ గా చూడండి మన ఆంజనేయ స్వామి యొక్క చరిత్ర మనం విన్నాం కదా రామాయణం చెప్పుకోవాలి పూజలో భాగంగా స్వామి ఎవరైనా కదలకూడదు అలాగే ఉండాలి ఇది పూజలో భాగం నమస్కారం పెట్టుకోండి సురసా మాత సింహిక మాత ఈ రెండు చెప్పుకొని అర్థం మనకి ఈ యొక్క సురస మాత ఎవరైనా అంటే దేవలోక మాత ఆమె అంటే ఆమె నాగ వనిత అన్నమాట దేవతలందరూ కూడా ఈ ఆంజనేయ స్వామికి ఏం చేస్తారంటే పరీక్ష పెట్టారు ఎందుకంటే మార్గ మధ్యంలో ఈ పరీక్షలన్నింటికీ కూడా ఆయన నిలదొక్కుంటాడా లేదా రాబోయేటటువంటి రామ రావణ మహాసంగ్రామంలో ఆయన సత్తా ఏంటో తెలుసుకోవాలి అంటే ఆయన కొన్ని పరీక్షలను పెట్టాలి అందుకని మొదట ఏం చేస్తారు అంటే మైనాక పర్వతం వచ్చాడు అక్కడ కూడా ఆయన లొంగిపోలేదు ఎందుకంటే సాధన చేస్తూ ఉన్నప్పుడు చాలా మంది అందరూ పొగుడుతూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో కష్టాలు కూడా వస్తాయి సుఖాలు ఉంటాయి కష్టాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఈ సురసామాతని పంపించారు ఆకు అన్నది అనమాట వెంటనే ఎందుకు ఆగాలి అన్నాడు
అంటే దేవతలందరూ కూడా నిన్ను నాకు ఈరోజు ఆహారంగా ఇచ్చారు కాబట్టి రా నా నోట్లోకి రావాల్సిందే నువ్వు అన్నదవడ. అంటే లేదమ్మా, కావాలంటే నేను రిటర్న్లో వచ్చినప్పుడు నీ నోట్లోకి కాదు, నువ్వు ఎక్కడ రమ్మంటే ఎక్కడికి వస్తాను. నేను ఎన్నో ప్రయాసాలన్నీ కూడా పడి నేను అద్భుతమైనటువంటి కార్య సాధకములు ముందుకు వెళ్తున్నాను, మధ్యలో ఎక్కడ ఆగకూడదు, లేకపోతే నీతో నేనెందుకు మాట్లాడను అన్నాడు అనమాట కదా. లేదు లేదు, నీవు నా నోట్లోకి రావాలి, అంతేగాని నేను భక్షిస్తాను అన్నావిడ. ఏమన్నదండి ఆవిడ? మాతాజీ గారు నా పేరు ఎదురు పెట్టేయాలి, అంతే, నమస్కారం కూడా. ఓకే, సో నువ్వు నా నోట్లోకి రావాలి. అప్పుడు ఆయన మతిహి ధృతిహి ఏమన్నారంటే ఎక్కడ మతి ఉపయోగించాలి, ఎక్కడ ధృతి ఉపయోగించాలి, ఎక్కడ దయ ఉపయోగించాలి, ఎక్కడ దాక్ష్యం ఉపయోగించాలో ఆయనకు తెలుసు. అందుకని ఓ అలాగా ఈ నోట్లోకి రావాలా అన్నాడు ఆయన కదా. ఆవిడ నోరు తెలిసింది కదా. ఒక మంచి ఏమంటారు 100 యోజన 30 యోజన అలా యోజనాలు అనమాట. 10 యోజనాల దగ్గర నుంచి 100 యోజనాల వరకు కూడా ఆవిడ ఆయన పెంచుతున్నాడు, ఆవిడ నోరు పెంచుతుంది కదా. ఒక్కసారి ఆయన కూడా ఏం చేశాడయ్యా, శరీరాన్ని పెంచి 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 ఆవిడ ఎప్పుడైతే 100 యోజనాలు పెంచిందో వెంటనే ఆయన ఏం చేశాడు, బుద్ధిని ఉపయోగించి అంత చిన్న ఆయన స్వామి అయిపోయాడు అనమాట. ఎందుకంటే ఆయనకి అష్టసిద్ధులు నీకు సిద్ధహస్తమైనవట, నవవ్యాకరణములు నీకు కరతల మలగములట, అనిమ గరిమ లలిమ మహిమ ఈషిత్వ వశిత్వ ప్రాకామ్య ప్రాకాశ్యము ఇట్లాంటివి ఒక అష్టసిద్ధులు అనమాట. అంటే పెద్దగా అయిపోతాడు, చిన్నగా కూడా అయిపోతాడు ఆయన. అలాంటి కెపాసిటీ ఆయన ఉంది. ఇమ్మీడియట్గా ఏం చేస్తాడు ఆయన, నోట్లోకి నేరేడు పండుగ వెళ్ళాడా వచ్చాడా, లోపలికి వెళ్ళాడు, అదే క్షణంలో మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. అమ్మా నువ్వు అనుకున్న కార్యం నెరవేరిందా, నువ్వు ఏదైతే కోరుకున్నావో అది నీకు నెరవేరింది కదా, కాబట్టి నీకు వదిలే. ఓకేనా, వెళ్ళిపోయాడైనా. తర్వాత సింహగా నామ రాక్షసి ఆవిడ ఆయన్ని ఛాయ, అంటే ఆయన వెళుతూ ఉన్నప్పుడు ఆయన ఛాయ పడింది అంటే సూర్యభగవాన్ ఉన్నాడు కదా అని అర్థం, పైన ఉన్నాడని కదా అర్థం. ఆ ఛాయను పట్టుకుని లాగడానికి ప్రయత్నం చేసింది. కాబట్టి వెంటనే ఆయన ఏం చేశాడు, కిందకి అంటే సముద్ర ఒడిలోనికి వచ్చినట్టుగా కింద భాగానికి వచ్చి ఆ రాక్షసి యొక్క దంతాన్ని పట్టుకొని 2గా చీల్చి చంపేశాడు. చూసారా? అందుకని ఇక్కడ ఏం చెప్తారయ్యా అంటే సురస అంటే ఎవరు కాదు, జిహ్వ చాపల్యాన్ని సాధకుడు నిగ్రహించుకోవాలి. జిహ్వ చాపల్యం అంటే ఏంటి, నాకు ఇదే కావాలి అంటే కుదరదు సాధనలో. విద్యాతురాన నా సుఖం నా నిద్ర, విద్యాతురాన నా రుచి నా పక్వం. విద్యకి వెళ్ళేవాడు రుచి ఉందా లేదా, నాకు బాగా పడుతున్నారా లేదా, హాస్టల్లో ఫుడ్ బాగుంటుందా, ఇదంతా మనం పట్టించుకోకూడదు. ఏది పట్టించుకోవాలండి, చదువు వస్తుందా లేదా ఒకటే పట్టించుకోవాలి. చదువు మీద మాత్రమే దృష్టి ఉంటే ఈ తిండి మీద మనకి దృష్టి ఉండదు. ఏదో ఒకటి తినేస్తుంటాం అంతే, బతకడానికి తినేయాలి కదండి. ఏది చేయి అంటాడు, నేను బతకడానికి తింటున్నానని కదా కదయ్యా. కాబట్టి కొన్ని కొన్ని ప్రదేశాలు దొరకవేమి మనకు అనుకున్నవి. కాబట్టి ఇక్కడ బాగా సాధకుడు, ఆధ్యాత్మిక సాధకుడు ఏం చేయాలయ్యా అంటే అక్కడ జిహ్వ చాపల్యాన్ని మనం పక్కన పెట్టేయాలి. మరి సింహగా ఎవరయ్యా అంటే మాయా, మనల్ని ఎవరొకరు లాగుతూనే ఉంటారు వెనక్కి. ఎందుకు ఈ జీవితము, ఆధ్యాత్మిక జీవితము, ఎదురు పరిగెత్తుకుంటూ వెళ్తారు సమాజానికి, ఇంట్లో కూర్చోలేరా అనేవాళ్ళు కూడా ఉంటారు కదా. మంచి చేసినా బాధే, అలాగే చెడు చేసినా కూడా బాధే. ఇంట్లో ఉంటే బాధే, బయటకు వచ్చినా కూడా బాధే. కానీ ఇలాంటి వాళ్ళు కోగుళ్ళు ఉంటారు, అవన్నీ పట్టించుకోకుండా ఎవరైతే ఆతిథ్యాలు అవరోధాలు, ఓకే ఆతిథ్యాలు వస్తాయి,
అవరోధాలు కూడా సాధకుడికి వస్తాయి, కానీ వాటన్నింటిని తట్టుకొని సంసారం అనేటటువంటి సముద్రాన్ని మనం దాటివేయగలడమే. ఇక్కడ ఆంజనేయ స్వామి సముద్ర ఉల్లంఘనం చేసింది. మరి ఆయన ఏ పర్వతం పైన ఆయన ల్యాండ్ అయ్యాడు? ఫస్ట్ ఎక్కాడు మహేంద్రగిరి పర్వతం. ఏ పర్వతం పైన దిగాడు చెప్పండి? త్రికూట పర్వతం. ఏ పర్వతం అండి? అలాగే అరిష్ట పర్వతం మన వరకు. సో త్రికూట పర్వతం పైన ఈ లంకా రాజ్యం అంతా నిర్మాణం చేయబడిందన్నమాట. త్రికూటం అంటే ఏంటి? త్రికూటం, 3 కూటాలు కాబట్టి సత్వము, రజస్సు, తమోగుణం. ఆ లంకా రాజ్యం యొక్క విశేషణాలు, మరి రావణాసుడి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఇదంతా కలిపితేనే సుందర కాండ. ఎన్నెన్నో వ్యయప్రయాసాన్ని పొంది సీతాన్వేషణ చేసి స్వామి సీతమ్మ తల్లి యొక్క జాడ కనుక్కొని ఆ తర్వాత మరి అమ్మవారికి అయ్యవారి గురించి, అయ్యవారికి అమ్మవారి గురించి తెలియజేసేటటువంటి అద్భుతమైనటువంటి ఇతివృత్తమే సుందరకాండ. కాబట్టి మళ్ళా మనం మరొకసారి కలిసినప్పుడు ఖచ్చితంగా ఈ సుందరకాండ గురించి ఇంకా రామాయణం గురించి మనం చెప్పుకుంటాము. మనం అనేక విషయాలన్నీ కూడా దాంట్లో మనకి వస్తాయన్నమాట. కాబట్టి ఈరోజు మనం ఆపకూడదు. కాబట్టి ఇప్పుడు మేము దీంట్లో ఋగ్వేదం అవధారయ పూజలో వస్తుంది, రామాయణం అవధారయ. ఓకే, కాబట్టి ఒకసారి చెప్పండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామాయణం అవధారయ మహాభారతం అవధారయ వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః భగవద్గీత అవధారయ. చెప్పండి శ్లోకం అందరూ కలిసి ఒక శ్లోకం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. భగవద్గీతాం అవధారయ. ఇప్పుడు ఎవరైనా నృత్యం చేస్తారా? ఒక నిమిషం నృత్యం మీరు చేస్తారా? పిల్లలు మీరు చేయకూడదు. అక్కడ ఎవరు చేస్తారు? పిల్లలు డ్యాన్స్ వచ్చిన వాళ్ళు ఎవరు? కూచిపూడి, భరతనాట్యం. మాట్లాడకూడదు, మాట్లాడకూడదు. ఇక్కడ 2 స్టెప్ 2 స్టెప్స్ వేస్తారు. మాట్లాడండి మాట్లాడండి మాట్లాడండి. వీడియో అవుతుంది, మాట్లాడండి. వెనక్కి నుంచి పాప ఇలా పైన అమ్మవారు ఇక్కడ అమ్మవారు చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకే, పాట ఉందా? పాట పాటలు పెట్టానా? పాటలు పెట్టదు. పాట ఏం వేస్తానా?
పాట పాడే వాళ్ళు ఉన్నారా ఇంకెవరైనా? గణపతి అయిపోయింది బాబురా. గణపతి పరిపూరణ వాల్వరుగాయే ప్రభో గణపతి పరిపూరణ వాల్వరుగాయే ప్రభో గణపతి గణపతి கணபதே சார்ந்து வணங்கி துதி பாடி ஆடி உன்னன் சன்னதி சரணடைந்தோமே சார்ந்து வணங்கி துதி பாடி ஆடி உன்னன் சன்னதி சரணடைந்தோமே சார்ந்த சித்த சௌபாகியம் யாவையும் தந்தரு சத்குரு நீயே சார்ந்த சித்த சௌபாகியம் யாவையும் தந்தரு சத்குரு நீயே தந்தரு சத்குரு நீயே பிரபோ கணபதே பரிபூரண வாலருகாயே பிரபோ கணபதே 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 ஆதிமூல ಗಣನಾದ ಗಜಾನನ ಅದ್ಭುತ ಧವಲ ಸ್ವರೂಪ ಆದಿಮೂಲ ಗಣನಾದ ಗಜಾನನ ಅದ್ಭುತ ಧವಲ ಸ್ವರೂಪ ದೇವ ದೇವ ಜಯ ವಿಜಯ ವಿನಾಯಕ ಚಿನ್ಮಯ ಪರ ಶಿವದೀಪ ದೇವ ದೇವ ಜಯ ವಿಜಯ ವಿನಾಯಕ ಚಿನ್ಮಯ ಪರ ಶಿವದೀಪ ಚಿನ್ಮಯ ಪರ ಶಿವದೀಪ ಪ್ರಭೋ ಗಣಪತೆ ಪರಿಪೂರಣ ವಾಲ್ವರುಗಾಯೇ ಪ್ರಭೋ ಗಣಪತೆ 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 అమ్మవారు లక్ష్మీదేవి ఏదైనా లావణ్య గంగాధర శంకర కామాక్షి నాయక కామకోటి సుందర కారుణ్య లావణ్య గంగాధర శంకర కామాక్షి నాయక కామకోటి సుందర సాంబ సదా శివ సాంబ శివ 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 కాంచి ఏకాంబర కాశీ విశ్వేశ్వర కాంచి ఏకాంబర కాశీ విశ్వేశ్వర కాళహస్తీశ్వర కపాలీశ్వర కాళహస్తీశ్వర కపాలీశ్వర సాంబ సదా శివ సాంబ శివ 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 మీనాక్షి సుందర మంగళకర శివ మీనాక్షి సుందర మంగళకర శివ మాతృభుజేశ్వర మహేశ్వర మాతృభుజేశ్వర మహేశ్వర సాంబ సదా శివ సాంబ శివ 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 సాంబ శివ సాంబ శివ సాంబ శివ అనేక ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజ భగవాన్ పరమాత్మకి సర్వం శ్రీదేవ్యార్పణమస్తు సుప్రీతో
सुप्रसन्नवरदो भवतु एतत् फलं श्रीकृष्णार्पणमस्तु श्री जगदम्बाराणी देवी चरणारविन्दार्पणमस्तु कायेन वाचा मनसेन्द्रियेर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि श्रीमन्नारायणायेति समर्पयामि करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा परागं विहितमविहितं वा सर्वलोकक्षमस्व जय जय करुणाब्धे श्री महादेव शंभो शिव शिव करुणाब्धे श्री महादेव शंभो स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महिं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। అమ్మవారిని మనస్ఫూర్తిగా మీ యొక్క కోరికలు అవసరాలు అలాగే బాధలు కష్టాలు అన్ని అమ్మవారిని నిరూపించుకొని ఆ తర్వాత గంట వయస్సు అమ్మవారిని ఇలా మనం కలుపుదాం. ఒక్కసారి ఒక్క నిమిషం కళ్ళు చేసుకుని ప్రారంభించేయండి. గంట వయస్సు అమ్మవారిలా కలపండి. ఓం యజ్ఞేన యజ్ఞమయంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్న తేహనాకం మహిమానస్సుతే యత్ర పూర్వే సాధ్యాస్తం దేవాః. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. క్షేమాయ పునరాగమనాయ చ इति उद्वासयामि इति उद्वासयेत् कल्पयामि. ఇవన్నీ కొంచెం కలపండి. నెమ్మదిగా అక్కడ ఉన్నటువంటి కుంకుమ తీసుకొని పెట్టుకోండి. అందరూ కూడా పసుపు కుంకుమ మీ మంగళసూత్రాలకి చక్కగా బొట్టుకు పెట్టుకుని పక్కన అందరూ వచ్చి పక్కన వాళ్ళకి చక్కగా బొట్టు పెట్టండి. ప్రసాదం ఉందమ్మా, అందరికీ తీసుకోరా. ఇక్కడ ప్రసాదం సాయంత్రం అయింటే ప్రశాంతంగా జరుగుతుంది. మన టైం తెలియలేదు. దీపాలు ఒక దగ్గర పెట్టేస్తారా, ఇంటికి తీసుకెళ్తారంటే కష్టం ఇంటికి తీసుకెళ్ళడం. కాబట్టి ఒక చోట చక్కగా చెట్లు అవి పాడు చేయకుండా ఒక దగ్గర పెట్టండి.
అవ్వకంటే తర్వాత మీరు అవ్వడం రాజరాజేశ్వరి రాజరాజేశ్వరి శాంకరీ దేవి కరుణించు మా తల్లి కరుణించు మా తల్లి ముక్కోటి దేవతలు పూజించు శ్రీ గౌరి ముక్కోటి దేవతలు పూజించు శ్రీ గౌరి రాజరాజేశ్వరి భద్రకాళీ మవై అమరార్యవై భద్రకాళీ మవై అమరార్యవై చాముండి భువనేశ్వరి హృదయ విహారేశ్వరి కోటి దేవతలు పూజించు శ్రీ గౌరి రాజరాజేశ్వరి కంచికామాక్షివై మధుర మీనాక్షివై కంచికామాక్షివై మధుర మీనాక్షివై కాశీ విశాలాక్షివై బెజవాడ దుర్గమ్మవై కోటి దేవతలు పూజించు శ్రీ గౌరి రాజరాజేశ్వరి ఐశ్వర్యం పెరుగ తిరువిளக்கை ஏற்றி வைத்தோம் திருமகளே வருக குலம் விளங்க எங்கள் வீட்டில் கொலுவிருக்க வருக வாசலிலே மாக்கோலம் வீட்டிலே லட்சுமி கரம் வாசலிலே மாக்கோலம் வீட்டிலே லட்சுமி கரம் நெற்றினிலே శ్రీ చూతం నెత్తినిலே లక్ష్మీ కరం కదలకుండా ఉండండి. గురి